ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎలా అయినా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఎన్నో దారులు తొక్కుతున్నారు. ఎలా అయినా పర్లేదు మరి డబ్బు సంపాదించాలి. అది మోసం చేసైనా లేకపోతే ఎదుటోళ్ళు ఇబ్బంది పెట్టైనా ఏదైనా నేను డబ్బు సంపాదించాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని చేస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీతిగా సంపాదించి ఒక్క రూపాయి అయినా మన చేయజారదు. కానీ నీతిగా సంపాదించని అన్యాయంగా ఎన్నో రూపాయలు సంపాదించిన, ఎన్ని కోట్లు సంపాదించినా అది చినిగిన సంచిలో వేసినట్టే జారిపోతుంది కిందకి. అదే యేసుప్రభు చెప్పాడు ఏమనంటే, నీతిమంతుడు ఎప్పటికీ తొట్టిల్లడు, నీతిమంతుడు నేను కాచుకొని ఉంటాను, చూస్తూ ఉంటాను. మీరు ఎంత సంపాదించినా చిల్లర సంచిలో వేసినట్టే అని చెప్తున్నాడు బైబిల్లో యేసుప్రభు వారు. మరి ఈరోజు మనం చేసే సంపాదన ఎలా ఉంది? ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నామా లేకపోతే సుఖపడుతున్నామా? సుఖపడటానికి మనం జనాన్ని కష్టపడుతున్నామా లేకపోతే మనతో పాటు మన కుటుంబ సుఖపడటానికి నీతిగా కష్టపడుతున్నామా? మనం చేసే నీతి ఈరోజు జనాలకి కనబడకపోవచ్చు, మన పచ్చడి మెతుకులే తినొచ్చు, కానీ దేవుడు దాన్ని దీవిస్తాడు. మనం గొప్ప గొప్ప స్థాయిలో ఉండొచ్చు. ఈరోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది, కానీ ఎల్లుండి మన పాపాలు మన శాపలు మన పిల్లలు కొట్టుకోవా? మన భార్యాభర్తగా ఉన్న నీకు ఏ ఇబ్బందులు రావా? ఈరోజు చూడండి, చిన్న పేదవాడైనా వాడు సంతోషంగా కారణం చెప్పిన వాడి నీతి. కానీ వాడు పేదోడైనా ధనవంతుడైనా ఇంకా మనశ్శాంతి ఉండకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాడు చేసే మోసం. ఈరోజు నువ్వు నీతిగా బతికితే, నీ నీతిగా బతకడం వల్ల నీకు డబ్బులు లేకపోవచ్చు, కానీ నీకు నీతిగా బతకడం నీకు మనశ్శాంతి వస్తుంది. అదే బైబిల్ చెప్తుంది. ఈరోజు బైబిల్లో ప్రతి ఒక్క మాట నీతిగా బతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకు నేర్చుకోవాలని ఉంది. ఈరోజు ఎంతోమంది ఎన్నో సంఘాలు ఎన్నో రకాలు చెప్తున్నారు, కానీ నేను చెప్పే మాట ఒకటి ఏంటో చెప్పినా, మనం ఎలా బ్రతికినా ఎలా సంపాదించినా అది నీతిగా ఉండాలి. ఆ రూపాయి మన జేబులోకి వెళ్ళాలి, హాస్పిటల్లోకి వాటికి వీటికి కాదు. ఎందుకంటే మనం నీతిగా బతికితే మన కుటుంబం నీతిగా ఉంటుంది, మన పేరు తరాలు నిలబడుతుంది. ఒక మంచి పేరు తరాన్ని ఎలా నిలబెడుతుందో, ఒక చెడ్డ పేరు అలాగే ఒక తరాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ పేరు తెప్పేయటం ఈరోజు మీ చేతిలోనే ఉంది.